సీతాదేవి పెట్టిన ఈ 4 శాపాల వలన ఈ నలుగురు ఇప్పటికీ కూడా శాపం అనుభవిస్తూ ఉన్నారు అని మీకు తెలుసా? దశరథుడు చనిపోయాడు. ఈ వార్త రాముడికి లక్ష్మణుడికి తెలియగానే ఎంతో బాధపడతారు. పిండదానం చేయడం కోసం ఇద్దరు కావలసిన వస్తువుల కోసం అడవిలో వెతుకుతూ వెళతారు. కానీ ఎంత సమయం గడిచినా కూడా వెనక్కి రారు. సీతమ్మ ఎదురు చూస్తూ సాయంత్రం అయిపోతుంది. అయ్యో, ఇప్పుడు పిండదానం చేయకపోతే మామగారి ఆత్మకి శాంతి కలగదు అని సీతాదేవినే పిండదానం చేసేస్తుంది. అలా చేసేటప్పుడు ఒక పండితుడిని, ఒక కాకిని, ఒక ఆవుని, అలాగే పాల్గొన్నదిని సాక్ష్యాలుగా ఉండమని చెబుతుంది. పిండదానం అయిపోయిన కొంత సమయం తర్వాత రామలక్ష్మణులు వస్తారు. రాగానే ఇలా పిండదానం చేసేశాను స్వామి, కావాలంటే వీళ్ళని అడగండి, వీళ్ళు సాక్ష్యాలుగా ఉన్నారు అని చెబుతుంది. రాముడు వీళ్ళని చూడగా వాళ్ళు అందరూ మేము ఏమీ చూడలేదు, మాకు ఏమీ తెలియదు అని అబద్ధం చెప్తారు. అప్పుడు సీతాదేవి కోపంతో అబద్ధాలు ఎందుకు చెబుతున్నారు అని వీళ్ళ నలుగురికి శాపం పెడుతుంది. బ్రాహ్మణుడిని నీకు ఎప్పటికీ తృప్తి అనేదే ఉండదు అని, ఆవుని నువ్వు ఆహారం కోసం అడుక్కు తింటావు అని, కాకిని నువ్వు ఎప్పటికీ ఏకాంతంగా భోజనం చేయలేవు అని, పాల్గొన్నదికి నువ్వు ఒక్క చుక్క కూడా నీరు లేకుండా ఎండిపోతావు అని చెప్పిస్తుంది. ఈ శాపం ప్రభావం ఇప్పటికీ మనం చూడవచ్చు. ఇక్కడ ఎవరిది తప్పో కామెంట్ చేసి చెప్పండి. జై సీతాదేవి.